ఏంది మామ ఎన్ని రోజులు దాన్ని గోకినాం దీన్ని గోకినాం ఎవరు చెట్టు కాదా మామ బళ్ళు కూడా ఓపెన్ చేశాను మామ ఏంది మామ మన పరిస్థితి బల్లేదేం లేదు నువ్వు ఈ 3 రూపాయలు తీసుకొని బిడిల్ లేపరా ఏం బిడిల్ మామ సంగం బిడిదా మామ కరీం బిడిల్ లేప ఏదో ఒక బిడి చెప్పండా సర్లే కానీ అడిపి శంకర్ దాదా బిడిల్ లేపో పొగ ఎక్కువ తర్వాత కొప్పు ఎంపాలేదు కూడా ఎక్కువే ఏరా ఎవరైనా చచ్చిండ్రా ఏంది అందరు అట్టుండరు ఒకరు చచ్చేది కాదు మామ కొన్ని లక్షల మంది చచ్చే పని ఏంది ఏరా బస్సు ఏమన్నా కాలిపోయిందా బస్సులో అంతమంది పడతారా మామ ఏరా కరోనా ఏమన్నా వచ్చిందా కాదు మామ ట్రైన్ ఏమన్నా కాలిపోయిందా నీది నోరా మొలగాడు సంక నీ నోట్లోంచి ఒక్క మంచి మాట అన్న అవుతుందా మరేమైందా చెప్తా ఉండరా ఆపండి బడి పోయడానికి ఏం ఆరోగం రా మీకు బడికి పోతే ఏమవుతుంది మామ జ్ఞానం కావాలంటే టెస్ట్ చేసుకో మనకి తెలుగులో కొన్ని సందులు సమాసాలు ఉన్నాయి తెలుసా మీకు అయ్యి అయ్యా అయ్యి మాకు తెలుసులే చెప్పురా ఆ పక్క సంది పేరు రామకృష్ణాపురం ఆ పక్క సంది పేరు వెంకటేశ్వరం ఆ పక్క నేగ్రాపురం ఆ పక్క మొత్తం మాకు తెలియదు అయితే ఇంక సమోసాలు అంటావా మాదే కేఫ్ ఆనియన్ సమోసా వచ్చి 10 రూపాయలు చికెన్ సమోసా వచ్చి 20 రూపాయలు ఇంకా ఇదంతా విచిత్రమైనది తెలుసా సైకిల్ ఒక ఆయన బుడ్డి సమోసా వేస్తాం 10కి 3 ఇస్తాడు తెలియనోడికైతే 3 తెలిసినోడికైతే 4 ఇస్తాడు 10కి మామ మా సార్ వాళ్ళకి అంత చదువు రాదు మామ అవునా నీకెందుకు వచ్చిందిరా ఆ డౌట్ ఇంకా సైన్స్ సార్ దగ్గరికి పోతే సెల్ అంటే కనమంటాడు ఫిజిక్స్ సార్ కాడికి పోయి సెల్ అంటే బ్యాటరీ అంటాడు సోల్ సార్ దగ్గర పోతే సెల్ అంటే జైలు అంటాడు ఇంగ్లీష్ మేడం అంటావా ఇంగ్లీష్ మేడం కాడికి పోతే సెల్ అంటే ఫోన్ అంటాడు మ్యాథ్స్ సార్ కాడికి పోతే అరే ఏదైనా పదానికి 2-3 అర్థాలు ఉంటాయిరా దాని సందర్భాన్ని బట్టి దాని సబ్జెక్ట్ని బట్టి మారుతాయిరా అది మామూలే ఏందిరా ఈ మనిషి స్నానం గీనం అని మాడుతాడు పొద్దున్నే లేదు 6 గంటలు మేము స్నానం చేస్తాం నువ్వు సెకండ్ డోస్ వేసుకొని రెడీ పెట్టుకో మనం పోయి కరోనా ఏడుందో తొడకొచ్చుకుంటాం 2 డోసులకి రెడీగా పెట్టుకోమన్నా